శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, ఆరుగాలం శ్రమించిన రైతు మరి ఇక్కడ అన్ని ఒడిదొడుకులను కూడా ఎదుర్కొని చేతికొచ్చిన పంటను నోటి రాక తీసుకురావడానికి మరి ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోకి తీసుకొని వస్తే 60 రోజులుగా అక్కడ ధాన్యం కొనుగోలు కోసం నిరీక్షిస్తున్నటువంటి రైతులు ధాన్యం ఎందుకు కొనరు అని చెప్పి అధికారులను నిలదీస్తే మరి రైతులపై వరుసగా కేసులు నమోదు చేయడాన్ని బట్టి చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వ మరి ఏదైతే ఈ దమన నీతి ఏ విధంగా ఉన్నదో అర్థమవుతున్న పరిస్థితిని మనం ఇక్కడ ఒకవైపు చూడవచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే ఉచిత విద్యుత్తుకు ఎసరు పెట్టడానికే రైతుల మెడపై మరి ఇక్కడ 3వ డిస్కం కత్తిని వేలాడబెడతా ఉన్నది ఈ దుర్మార్గ ప్రభుత్వం అని చెప్పి నిన్నటి రోజున కేటీఆర్ మరి ఇక్కడ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. ఇకపోతే వడ్ల కొనుగోలు విషయంలో మంత్రివర్గంలో మరి ఇక్కడ ఏదైతే విభేదాలు ఏర్పడ్డాయి, విభేదాలు వర్గపోరు ఒకవైపు నడుస్తూ ఉంటే, మరోవైపు ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి హెల్త్ కార్డులు ఇవ్వకముందే వాళ్ళ జీతాల్లోంచి మరి ఇక్కడ ఏదైతే దానికి ప్రీమియం సొమ్మును కట్ చేసి ఉద్యోగులకు షాక్ ఇచ్చిన పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. కేంద్ర ప్రభుత్వం చూసుకున్నట్టయితే జమిలీ ఎన్నికలకు పోవడానికి సిద్ధమవుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం 2 విడతలలో జమిలీ ఎన్నికలను నిర్వహించడానికి 2 విడతలలో జమిలీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడానికి మరి ఇక్కడ ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. ఇక 18 సంవత్సరాల పాటు ఎదురు చూసింది కప్పు కోసం ఆర్సీబీ మరి ముఖం వాచి పోయిన సంవత్సరం ఏదైతే ఆ కప్పు కొట్టిందో మొదటిసారిగా దాన్ని కొనసాగిస్తూ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకొని వరుసగా రెండోసారి కూడా మరి ఐపీఎల్ కప్పును చేజిక్కించుకున్నది ఆర్సీబీ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే, ముందుగా నమస్తే తెలంగాణలో ధాన్యం కొనమన్నందుకు రైతులపై కేసు, 8 మంది రైతులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు. కొనుగోలు కేంద్రానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే వచ్చి వెళ్లిన తర్వాతనే పోలీసులకు ఫిర్యాదు చేసిన నిర్వాహకురాలు, అధికారితో అసభ్యంగా మాట్లాడారంటూ ఎఫ్ఐఆర్, ప్రాథమిక విచారణ లేకుండానే పలు సెక్షన్ల నమోదు. కరీంనగర్ జిల్లా నారాయణపూర్ గ్రామంలో ఘటన, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటున్న సుంకె రవిశంకర్, రైతులను వేధిస్తే కలెక్టరేట్ ను ముచ్చడిస్తామని చెప్పి హెచ్చరిక. ధాన్యం కొనమన్నందుకు ఏదైతే 6 కాలం శ్రమించిన రైతు ఇలా పంట చేతికొచ్చింది కానీ నోటికొచ్చే పరిస్థితి లేదు. 60 రోజుల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మరి ఇక్కడ వీళ్ళు వేచి చూస్తూ ఉంటే, ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు వడదెబ్బ, ఇన్ని కష్ట నష్టాల కోర్చి వాళ్ళు మా ధాన్యాన్ని ఎందుకు కొనరని చెప్పి నిలదీస్తే అధికారితోటి దురుసుగా ప్రవర్తించిండు, అనుచిత వ్యాఖ్యలు చేసిరని చెప్పి రైతుల మీద 8 మంది రైతుల మీద కేసులు నమోదు చేసిరు. మొన్నటికి మొన్న బట్టి విక్రమార్క సీఎం డిప్యూటీ సీఎం ఆయన నియోజకవర్గంలో ఇదే విధంగా రైతుల మీద కేసులు నమోదు చేసిండ్రు. అదే విధంగా ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిని అని చెప్పుకునే దుద్దిల్ల శ్రీధర్ సొంత మండలంలో కూడా ఇదే రీతిలో రైతుల మీద కేసులు నమోదు చేసిండ్రు. ఇలా ధాన్యం కొనుగోలు చేయడం చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇలా రైతులు ధాన్యం కొనుగోలు ఎందుకు చేయరని చెప్పి వాళ్ళ ఆవేదనను, ఆక్రందనను వ్యక్తం చేస్తే ఉల్టా వాళ్ళకు మరి బోనస్ ఏదైతే క్వింటాల్కు 500 బోనస్ ఇస్తా అన్నటువంటి ప్రభుత్వం ఇవాళ వాళ్లకు ఈ పోలీస్ కేసులను, క్రిమినల్ కేసులను బోనస్ గా ఇస్తా ఉన్నది రైతులకు. ఇది ఈ రైతు ప్రభుత్వం అని చెప్పుకునే, ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే ఈ రాక్షస ప్రభుత్వ పనితీరు ఈ విధంగా ఉన్నది. మరోవైపు చూసుకున్నట్టయితే, తెలంగాణ రైతు మెడపై కొత్త డిస్కం కత్తి, ఉచిత కరెంటుకు కాంగ్రెస్ సర్కార్ ఉరి అంటున్న కేటీఆర్, కేసీఆర్ ఇచ్చిన 24 గంటల విద్యుత్తును ఆపేందుకు కుట్ర చేస్తున్న రేవంత్ రెడ్డి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినట్టుగా 3 గంటల కరెంటే ఇచ్చేందుకు యత్నాలు, రైతుల మోటార్లకు మీటర్లు పెడితే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పడం అబద్ధం, దమ్ముంటే 420 హామీలు అమలు చేస్తేనే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్, కంటోన్మెంట్ కార్యకర్తలతో సమావేశంలో ఆయన మాట్లాడిండు. ఏమని, రైతుల మోటార్లకు మీటర్లు పెడితే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయనని ముఖ్యమంత్రి మరోసారి అబద్ధాలు చెప్తున్నాడు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉన్నదో రైతుల మీద రేవంత్ రెడ్డికి ప్రేమ కూడా అంతే ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులకు కేవలం 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందని చెప్పిండు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక దాన్ని ఆచరణలోకి తెస్తామని చెప్పి అలా 3వ డిస్కం అని చెప్పి రైతు డిస్కం పేరుతోటి ఒక కొత్త మరి డిస్కమ్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. మిగతా 2 డిస్కంలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేట్ పరం చేసి ఏదైతే నష్టంతో ఉన్నటువంటి ఈ డిస్కమ్ను ప్రభుత్వం చేతిలో పెట్టుకొని క్రమంగా ఉచిత విద్యుత్తును ఎత్తేయడానికి, అదే విధంగా గతంలో అమెరికాకి వెళ్ళినప్పుడు చెప్పిండు రేవంత్ రెడ్డి ఏమని, ప్రతి రైతుకు అధికంగా ఉండే రైతులు 3 ఎకరాలకు మించి ఉండరు. మరి ఇక్కడ 10 HP మోటార్ పెట్టుకున్నట్టయితే గంటకు
ఒక ఎకరం చొప్పున 3 గంటల లోపల 3 ఎకరాలు మడి తడిసిపోతుంది, రైతుకు 3 గంటల కరెంటు చాలన్నాడు ఆ ప్రబుద్ధుడు. అది చాలదన్నట్టు రైతు చైర్మన్ గా ఉన్నటువంటి వెంకటరెడ్డి, గాలి వెంకటరెడ్డి, ఆయన కూడా ఏమన్నాడు అని అంటే, మరి రైతు డిస్కమ్ మీద మరి ఏదైతే విచారణ జరుగుతున్న సమయంలో రైతులకు 3 గంటల కరెంటు చాలని చెప్పి రేవంత్ రెడ్డి మాటల్ని ఆయన కూడా ఉదాహరించిండు. దీన్ని బట్టి ఏమర్థమవుతా ఉన్నది, 24 గంటల కరెంటు అవసరం లేదు, మేము 3 గంటలే కరెంట్ ఇస్తాం, ఆ తర్వాత ఇక రైతులకు కరెంట్ ఇవ్వమన్న చందంగా ఇలా ఏదైతే రైతు డిస్కమ్ ఏర్పాటు చేసి మరి ఇక్కడ మిగతా వాటిని ప్రైవేట్ పరం చేసి నష్టాల్లో ఉన్న దీన్ని క్రమక్రమంగా ఉచిత విద్యుత్తును ఎత్తేసి ఇవాళ రైతులకు మరో సంక్షేమ పథకాన్ని దూరం చేయబోతా ఉన్నాడు. ఇప్పటికే రైతు బంద్ అయిపోయింది, రైతు బీమా మరి ధీమా లేకుండా చేసింది, ఇక ఉచిత విద్యుత్తు కూడా మంగళం పాడుతా ఉన్నారు. ఇప్పటికే యూరియా మీద చేతులెత్తేసింది ప్రభుత్వం. ఇది చాలదన్నట్టు నిన్నటి రోజున వ్యవసాయ మంత్రి ఏం మాట్లాడుతా ఉన్నాడు అంటే, దేశానికి ఆదర్శం అంట, మా యూరియా పంపిణీ దేశానికి ఆదర్శం అంటాడు. దేశవ్యాప్తంగా ఎరువుల సరఫరాకు మోడల్ గా నిలిచిన తెలంగాణ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ విప్లవాత్మక మార్పు అంటూ కేంద్రం మెచ్చుకున్నది. రియల్ టైం స్టాక్ వివరాలు, డిజిటల్ బుకింగ్ తో రైతుకు చాలా మేలు జరిగిందంటున్న మంత్రి తుమ్మల. సిగ్గు శరం మానం ఈ లజ్జ ఏమి లేదు ఈ మంత్రులకు, బుద్ధిహీనులు ఎవరన్నా ఉన్నారు అని అంటారు తెలంగాణ మంత్రులే అని చెప్పక తప్పదు. ఒకవైపు యూరియా కోసం నానా తిప్పలు పడతా ఉంటే మరోవైపు ఆ యాపుల లోపల మరి ఇక్కడ షాపుల్లో అమ్మాల్సిన యూరియాను తీసుకొచ్చి యాపులలో పెట్టారు. ఎందుకు అనంటే మరి ఇక్కడ పాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చెప్పులు లైన్ లో పెట్టిరో, యూరియా కోసం పాస్ పుస్తకాలు లైన్ లో పెట్టినో, అదే పరిస్థితి మళ్ళీ కొనసాగుతూ ఉంటే మార్పు అని ఆనాటి రోజులు తీసుకొస్తా అని చెప్పి, మరి ఆనాటి రోజులు అంటే ప్రజలు ఏవో అనుకున్నారు, అవే చెప్పులు లైన్లో పెట్టే పని, అవే బుక్కులు లైన్లో పెట్టేది. మరి ఆ రోజులను తీసుకొని వస్తే మరి దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు సోషల్ మీడియాలో మరి ఇక్కడ నెటిజన్లు విరుచుకుపడడంతో వాళ్ళకు యూరియా ఎట్లా సప్లై చేయాలి, యూరియాను అందుబాటులో ఎట్లా ఉంచాలనే విషయాన్ని పక్కన పెట్టి ఈ లైన్లు లేకుండా ఏం చేయాలని చెప్పి ఒక యాప్ను తీసుకొని వచ్చి ఎవరింట్లో వాడే ఉండి బుకింగ్ చేసుకొని, మీరు లైన్లు రోడ్ల మీదకి వస్తున్నాయి కదా లైన్ కనబడేది, లైన్ కనబడపోతే అయిపోయాయి, కానీ యూరియా మీద మాత్రం దృష్టి పెట్టలేదు, లైన్లో ఉండకుండా కోసం దృష్టి పెట్టి ఇవాళ మేము గొప్ప పని చేసినామని చెప్తా ఉన్నాడు ఈ సిగ్గులేని మరి తుమ్మల నాగేశ్వరరావు. ఏదైతే మరి వయసు పైబడ్డా కొద్దీ మరి బాలకాలి పడుతుందా లేదంటే మరి ఈయనకైనా మైండ్ దొబ్బిందో కానీ ఈ యాప్లతోటి ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు రైతులు, ఎంత నరకయాతన పడతా ఉన్నారు. ఇలా రైతులలో అత్యధికులు నిరక్షరాస్యులు ఉన్నారు. వాళ్ళు యూరియా బుకింగ్ కోసం మరి ఇక్కడ మీ సేవల చుట్టూ లేకపోతే ఇతర చుట్టూ తిరిగి కనీసం 100 రూపాయల బుకింగ్ ఛార్జ్ కూడా చెల్లించాల్సిన దుస్థితిని తీసుకొచ్చింది ఇలా మరి కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే సరిపడా యూరియా నిల్వలు లేకపోవడంతో ఇలా ఆ లైన్లను తప్పియడం కోసం యాప్ను తీసుకుని వచ్చి మేమే గొప్పలం అని చెప్తా ఉన్న దుర్మార్గ ప్రభుత్వం ఇది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడాలి. ఇక తరుగు మీద 1000 కోట్లు రైతులను నిలుదోపిడీ చేస్తున్న రైస్ మిల్లర్లు. తరుగు పేరుతో క్వింటాలకు 7 నుంచి 10 కిలోల కోత. అందుకు ఒప్పుకుంటేనే ధాన్యం అన్లోడింగ్. కొనుగోలు కేంద్రాల్లో సగం, రైస్ మిల్లుల్లో సగం. ఇంతవరకు ఉన్నది 60 లక్షల టన్నుల ధాన్యమే. తాలు తప్ప పేరుతోటి దోచింది 40 లక్షల క్వింటాళ్ళు. 40 లక్షల క్వింటాళ్ళ మరి ఏదైతే 4 లక్షల టన్నులను ఇప్పటి వరకు మరి తరుగు పేరుతోటి రైతుల దగ్గర నుంచి దోచుకున్నదట. అంటే దీని విలువ ఎంత ఉంటుంది, సుమారు 1000 కోట్ల రూపాయలు. ఇవాళ రైతులను నట్టేట ముంచిన నువ్వు ఎన్ని బోనస్ ఎంత ఇస్తానో కానీ బోనస్ కు బదులుగా ఇవాళ రైతులకు కోత విధిస్తానో, ఇవాళ ఈ కోతే కాదు వాళ్ళకు నరకయాతనం కూడా చూపిస్తా ఉన్నది. ఇలా కొనుగోలు కేంద్రాలలో పడిగాపులు కాస్తూ అకాల వర్షాలతోటి ధాన్యం కొట్టుకపోతా ఉంటే గుండెలు బాదుకుంటా ఉన్నాడు అన్నదాత. ఇవాళ ఆల్రెడీ మరి దుక్కి దున్నాల్సిన సమయంలో ఇంకా కొనుగోలు కేంద్రాల దగ్గరనే పడిగాపులు కాస్తా ఉన్నారు. ఈ దుర్మార్గ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం పేరుతోటి మార్పు తెస్తా అని ఇవాళ రైతులకు 10,000 రైతు బంధును నేను 15,000 రైతు భరోసా చేస్తా అని చెప్పి ఆశ పెట్టి మోసపుచ్చి ఇవాళ గోస పెడతా ఉన్నాడు మరి ఇక్కడ రైతులను అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక 24 గంటలు కరెంట్ ఇస్తేనే ఓట్లాడుగు, పగలు మాత్రమే ఉండే సోలార్ పవర్ తో 24 గంటల కరెంట్ ఎట్లిస్తావు? డిస్కమ్ అప్పులపై ముఖ్యమంత్రి రేవంత్ చెప్తున్నవన్నీ పచ్చి అబద్ధాలు. 10 ఏళ్లలో 27,000 కోట్లు ఉంటే 2.5 ఏళ్లలో 25,000 కోట్ల. రైతు డిస్కమ్ తో సాగుకు ఉరితాడే, విద్యుత్తును ప్రైవేట్ పరం చేసే కుట్ర, తక్షణమే అసెంబ్లీలో చర్చపెట్టు అంటున్న బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. మరి 24 గంటలు కరెంట్ ఇస్తేనే ఓట్లాడుగు ఇవ్వాలన్నాడు. మేము మీటర్లు పెడితే ఓట్లాడగమని చెప్తా ఉన్నాడు. మరి నువ్వు ఏ మాట మీద నిలబడ్డావని చెప్పి ఇవాళ మరి నువ్వు మళ్ళీ ఈ మాట మీద నిలబడతావు ఎవడు అనుకుంటాడు? ఇవాళ ఏం చెప్పినావు? రైతులకు మేము 15,000 ఇస్తాను, ప్రతి సీజన్ కి 7,500 ఇస్తాను, 6,000 కుదించినావు, 2 సీజన్లు ఎగ్గెట్టినావు, 3వ సీజన్కి వచ్చేటప్పటికి 2 ఎకరాలకే ఇచ్చి రైతును వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం. ఇవాళ రైతు బీమాను మరి ఇక్కడ ధీమా లేకుండా చేసిండు. ఆల్రెడీ ఏ కారణంతో చనిపోయినా కూడా రైతు కుటుంబానికి అండగా ఉండడానికి కేసీఆర్ ప్రభుత్వం
భారతదేశంలో ఎక్కడ లేనటువంటి రైతు బీమా స్కీమ్ తీసుకొని వస్తే దానికి మంగళవాడిండు. మరి అదేవిధంగా ఇలా చూసుకున్నట్టయితే బీసీ బంధును ఎగేసిండు, దళిత బంధును 10 లక్షలు మేము 12 లక్షలు ఇస్తాం, అంబేద్కర్ అభయాస్తం పేరుతో అన్నాడు. మరి ఇక్కడ ఏం అస్తం పెట్టిండు, భస్మాసురాస్తం పెట్టిండు ఇలా దళితులందరి మీద అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇంకా ఓట్లు అడిగే మరి నైతిక హక్కు మీకున్నదా? ఇంకా సిగ్గు లేకుండా మేము మళ్ళా ఓట్లకు పోతాం, మేమే గెలుస్తాం, 2034 దాకా నేనే ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటున్నా ఈ దుర్మార్గపు ప్రభుత్వం ఇవాళ రైతులను ఏ మేరకు వేయించక తింటా ఉన్నదో ఒక్కసారి చూడాలి. ఇక కార్డు ఇవ్వకముందే కటింగ్ అట. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ ఉద్యోగులకు సర్కార్ షాక్. హెల్త్ కార్డులు ఇవ్వకుండానే జీతంలో కోత, అనుమతి లేకుండానే 1.5% నిర్బంధ కటింగ్. భార్యాభర్తలు ఇద్దరి ఖాతాల నుంచి కూడా కత్తరా. డీడీఓలకు కరువైన కనీస సమాచారం. ఆటోమేటిక్ గానే వాటా మినహాయింపు. ట్రస్ట్ గైడ్ లైన్స్ లేవు, ట్రస్ట్ లేదు, గైడ్ లైన్స్ లేవు, ఖరారే గాని ప్యాకేజీలు. ఉద్యోగ ఉపాధ్యాయ నేతల మండిపాటు. సర్కార్ మ్యాచింగ్ గ్రాంట్ ఏదంటూ ప్రశ్నలట. ఇప్పటికే ఉద్యోగులతో ఆటలాడుకుంటున్నటువంటి రేవంత్ సర్కార్ తాజాగా వారికి మరో షాక్ ఇచ్చింది. కొత్త హెల్త్ కార్డు ఇవ్వకముందే ఇవాళ వాళ్లకు ప్రీమియం మాత్రం కట్ చేసుకుంటా ఉన్నదట. ఆల్రెడీ 1.5% వాళ్ళ అనుమతి కూడా లేదు, అసలు ఇప్పుడు ట్రస్ట్ లేదు, దాని గైడ్ లైన్స్ లేవు. కానీ ప్రతి ఉద్యోగికి నుంచి వాళ్ళ జీతం నుంచి 1.5% కోత విధించింది ఆల్రెడీ. మరోవైపు చూసుకున్నట్టయితే ఇక్కడ ఉపాధ్యాయులు అదేవిధంగా ఉద్యోగ సంఘాల నేతలు మరి మండిపడంతో చేతులు కాలినాక 8 మందితోటి ఈహెచ్ఎస్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసిందట. కోత ముందుగాలు పెట్టి మరి ఇక్కడ ఉద్యోగ నేతలందరూ విమర్శలు రావడంతో వాళ్ళ దగ్గర నుంచి విమర్శలు రావడంతో ఈహెచ్ఎస్ ట్రస్ట్ అని చెప్పి మళ్ళీ ఒక ట్రస్ట్ ను స్థాపించిన పరిస్థితి. ఏది ఏమైనా ఉద్యోగుల నెత్తిన శటగోపం పెడతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక మంత్రివర్గంలో వడ్ల మంటలు. కొనుగోలు వైఫల్యం నీదంటే నీదని లొల్లి. సీనియర్ మంత్రి అని స్వేచ్ఛ ఇస్తే కుప్ప చేసిందని ముఖ్య నేత నిట్టూర్పు. పండిన పంట ఎంత, కొంటున్నది ఎంత అని ఎదురు ప్రశ్న వేసిన కీలక నేత. 25,000 కోట్లు అవసరమైతే మీరు విధించిన సొమ్ము ఏ మూలకైతుంది? బిచ్చమేసినట్టు అప్పుడు 100 ఇప్పుడు 100 కోట్లు ఇస్తే ఎట్లా అని ఆవేదన నాట. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ముఖ్య నేత కీలక నేత మధ్య వడ్ల పంచాయతీ ముదిరిందా? కొనుగోలు వైఫల్యంపై ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారా? ఒకరికి తెలియకుండా మరొకరు అధిష్టానానికి రహస్య నివేదికలు పంపుకున్నారా? సీనియర్ మంత్రిని స్వేచ్ఛ ఇచ్చినా ఉపయోగించుకోలేకపోయిందని ముఖ్య నేత అసంతృప్తి వ్యక్తం చేసిందా? ధాన్యం కొనుగోలు తంతును కుప్ప చేసి పెట్టిందని నిట్టూపుతూ ఉన్నారా? నేను పట్టించుకుంటే మరి ఏ విధంగా ఉండేది, ఇలా నిన్ను నమ్మితే మొత్తం నట్టేయడం ఉంచినామని చెప్పి మరి ఇక్కడ రేవంత్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మధ్యలో లొల్లి అవుతుందట. మంత్రివర్గంలో వడ్ల మంటలు చెలరేగుతా ఉన్నాయి అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. మొత్తంగా వాళ్ళ చేతగాని తనంతో ఒకరి మీద ఒకరిని నెట్టేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్న పరిస్థితి. ఇక 2 దశల్లో జమిలి 20 రాష్ట్రాలతో కలిపి 2029లో మొదటి దశ ఎన్నికలు, 2034లో అన్ని రాష్ట్రాల శాసనసభలకు లోక్సభ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే యోచన. పార్లమెంటు వర్షాకాల సమావేశాల నాటికి జేపీసీ రిపోర్టు. ఉభయ సభల్లో చర్చ తర్వాతే జమిలిపై తుది నిర్ణయం. రాష్ట్ర అసెంబ్లీలకు లోక్సభకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ 2 దశల్లో జమిలి విధానాన్ని అమలు చేయడానికి మొగ్గు చూపుతున్నది. 2029లో 20 రాష్ట్రాల శాసనసభలకు, 2034లో లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి చూస్తా ఉన్నట. జమిలి ఎన్నికలు మరి ఖచ్చితంగా ఇటు శాసనసభ ఎన్నికలు అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు చూసుకున్నట్టయితే ప్రతి సంవత్సరం కూడా ఎన్నికలు ఉంటా ఉన్నాయి భారతదేశంలో. ఏదో ఒక రాష్ట్రంలో 3 రాష్ట్రాలకోసారి, 4 రాష్ట్రాలకోసారి, 5 రాష్ట్రాలకోసారి చెప్పిన ప్రతి మరి 6 నెలలకు ఒకసారి కూడా ఎన్నికలు వస్తూ మరి ప్రతిసారి కూడా ఎన్నికల కోడ్ ఆ రాష్ట్రంలో అమల్లో ఉంటున్న పరిస్థితి. దానికి కేంద్రానికి మరి అధిక ఖర్చు కూడా జరుగుతూ ఉన్నది. అందుకే ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి ఏదైతే కసరత్తు చేస్తా ఉన్నదో జమిలి ఎన్నికలకు మరి ఏదైతే ఒకటే విడతలో జమిలి ఎన్నికలు సాధ్యం కాదు అని 20 రాష్ట్రాలకు పార్లమెంటుకు మొదటిసారి పెట్టి మళ్ళా 2034 వచ్చేటప్పటికి అన్ని రాష్ట్రాలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు పెట్టడానికి మరి సంయుక్త పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ ఇస్తా ఉన్నదని చెప్తా ఉన్న పరిస్థితి. ఢిల్లీలో ముచ్చట్లు, తెలంగాణలో కన్నీళ్లు. రాహుల్జీ ఇంకెంతమంది ఆటో డ్రైవర్లు చనిపోతే స్పందిస్తావు? ఇస్తామన్న 12,000 సాయం ఏది? వెల్ఫోర్ బేడ్ ఏమాయే? ఢిల్లీలో ఆటో డ్రైవర్లకు పరామర్శ సరే, మరి మా సంగతి ఏంది? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తెలంగాణ ఆటో డ్రైవర్ల మొర అని చెప్పి ఢిల్లీలో ముచ్చట్లు, తెలంగాణలో కన్నీళ్లు. మరి ఢిల్లీలో పోయి ఆటో డ్రైవర్లను పరామర్శిస్తానట. మరి ఇక్కడికి వచ్చినావు, మమ్మల్ని అందరినీ మభ్యపెట్టినావు, 12,000 ఇస్తా అన్నావు. మరి అదేవిధంగా దీనికి సంబంధించిన ఏదైతే బోర్డు, వెల్ఫేర్ బోర్డు తయారు చేస్తా అన్నాడు. ఇంకేదో రేవంత్ రెడ్డి అయితే ఏదో యాపే తయారు చేసి ఆటో డ్రైవర్లు అందరికీ మొత్తం ఆయననే పని కల్పిస్తానని కూడా చెప్పిండు. అన్ని కూడా నీటి మూటలు అయినాయి అని చెప్పి చెప్పక తప్పని పరిస్థితి. ఇక ఉద్యోగ నేతలకు బదిలీలో తాయిలం. నిబంధనలకు నీళ్లు వదిలిన రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ డీసీ సోమిరెడ్డి ఘటనలో నోరు మూసుకున్నందుకు నజరాన 6 యూనియన్ నేతలకు యథాస్థానంలో మళ్లీ పోస్టింగ్. మరోవైపు ఎక్సైజ్ కానిస్టేబుల్ బదిలీలో తీవ్ర అన్యాయం.
ఐటెఫ్ నిబంధన పేరుతో మహిళా కానిస్టేబుల్ సైతం వేరే జిల్లాలకు అని చెప్పి మరి ఎక్సైజ్ నిబంధనల ఎక్సైజ్ ఏదైతే ఆ బదిలీలల్లా నిబంధనలకు నీళ్ళు వదిలిందట. మరి అక్కడ డీసీ సోమిరెడ్డికి కమిషనర్కు పడ్డ ఆ యుద్ధం ఏదైతే ఉన్నదో వాళ్ళ మధ్యలో ఏర్పడ్డ వివాదానికి సంబంధించి యూనియన్ నేతలు ఎవరు కూడా సోమిరెడ్డికి అండగా నిలవకుండా మరి కమిషనర్ పక్షం వహించిండ్రో ఆ యూనియన్ నేతలందరికీ కూడా వాళ్ళని ఉన్న చోట అక్కడనే ఉంచి వాళ్ళకు నజరాన ప్రకటించిందని చెప్తున్న పరిస్థితి. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే డబ్బుల్నే ఓపికబట్టండి అట. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆర్థిక పాఠాలు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదు, ఖర్చుకు సరిపడా రాబడి లేదు, ఆదాయానికి వ్యయానికి మధ్య నెలకు 2200 కోట్లు అంతరం ఉన్నది, కొత్త పథకాల అమలు సాధ్యం కావడం లేదు, పాతవి తీసేసే పరిస్థితి లేదు, అదనపు ఆదాయం వచ్చే మార్గాలు కనిపించడం లేదు, కొత్త అప్పులు తెచ్చిన ఫలితం ఉండడం లేదు, పరిస్థితి ఏ రోజుకు ఆ రోజే అన్నట్టుంది, మీరు కాస్త సర్దుకుపోండి, కొద్దిగా కుదుటపడిన తర్వాత నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు పరిస్థితిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్న డిప్యూటీ సీఎం. ఏమి వివరిస్తారు మీ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం? ఇవాళ ఏదైతే రాష్ట్ర ఆర్థికాన్ని ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు తెలియదు, మరి దేని మీద టాప్ ప్రియారిటీ పెట్టాలనే విషయం తెలియదు, మీరు కమిషన్ల మీద ఉన్న ఆశ ఇవాళ ప్రజల మరి సమస్యల మీద లేదు, అదేవిధంగా అభివృద్ధి చేపట్టడం విషయంలో కూడా మీకు చిత్తశుద్ధి లేదు. ఇవాళ ఎమ్మెల్యేలు కూడా తలకాయలు పట్టుకుంటున్న పరిస్థితి నెలకొన్నది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. ఇక ఆర్సీబీ డబుల్ ధమాకా. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మళ్ళీ సాధించి చూపించింది. తొలి ట్రోఫీ కోసం 18 సీజన్ల పాటు ఎదురు చూసిన జట్టు వరుసగా 2 ఐపీఎల్ టైటిల్ ను సొంతం చేసుకున్నది. గత ఏడాది ప్రదర్శనకు పునరావృతం చేస్తూ ఆర్సీబీ మళ్ళీ ఛాంపియన్ గా నిలిచింది. ఆదివారం అహ్మదాబాద్ లో దాదాపు ఏకపక్షంగా సాగిన ఫైనల్లో బెంగళూరు 5 వికెట్ల తేడాతోటి గుజరాత్ టైటాన్స్ ను సిత్తు చేసింది. ముందుగా గుజరాత్ 20 ఓవర్ల 155 పరుగులకు పరిమితం కాగా బెంగళూరు 18 ఓవర్లలోనే 161 పరుగులు చేసి విజేతగా నిలిచిందట. విరాట్ కోహ్లీ మరి ఇక్కడ 42 బంతులు 9 4లు 3 6లతోటి కెప్టెన్సీ ఇన్నింగ్ ఆడి 75 మరి పరుగులతోటి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించింది. మొత్తానికైతే విజయాల కోసం ముఖం వాసినటువంటి మరి ఆర్సీబీ ఎగ్జామ్ లైన్ లోకి వచ్చి వరుసగా రెండోసారి కూడా కప్పును సాధించడం విశేషం అనే విషయాన్ని చూడాలి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే రాయల్ డబుల్. హైదరాబాద్ కు సార్గాడ్ సిఐబిసి గ్లోబల్ ఇన్నోవేషన్ కేపబిలిటీ సెంటర్లు ఏర్పాటుకు సిద్ధం. ఆహార రంగ దిగ్గజం నెస్లే జీసీసీ కూడా సీఎం ప్రత్యేక దృష్టితో కార్యరూపంలోకి. గ్లోబల్ సమ్మిట్ దావోస్ లో ఎంఓయూలు. జూలైలో ప్రారంభంగానున్న సిఐబిసి జీసీసీ బలపడుతున్న ఫిన్టెక్ రంగం అట. 2000 మందికి ఉద్యోగాలు. మరి సార్గాడ్ సంస్థ పెట్టుబడులతో నగరంలో ఏరోస్పేస్ రక్షణ రంగాలకు ఊతం. ఇక్కడ చెప్పేది మరి కొండంతా ఇక్కడ జరిగేది గోరంతా. ఇప్పటికే దావోస్ పోయి ఎన్ని పెట్టుబడులు తెచ్చినాం మేము, ప్రత్యేకంగా దీనికి ఒకటి సెమినార్ పెట్టి దాని నుంచి మరి పెద్ద ఎత్తున పెట్టుబడులు సేకరించినామని చెప్పుడు తప్ప 7-8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అన్నారు. ఇప్పటి వరకు అవి మరి ఏదైతే కార్యరూపం దాల్చిన పాపాన్ని అయితే పోలేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఉద్యోగులకు కొత్త హెల్త్ స్కీము ఈ నెల నుంచేనట. మరి ఆల్రెడీ ఈ నెల నుంచి అని చెప్తా ఉన్నారు. ఇప్పటికే దానికి ట్రస్ట్ లేదు, నిబంధనలు లేవు, దానికి సంబంధించిన హాస్పిటల్లో ఏ హాస్పిటల్ అనేది మరి ఏ రోగానికి ఎంత అనేది దానికి సంబంధించిన అంశం ఏది లేకుండానే ముందుగాలైతే వాళ్ళ జీతాలకు వెళ్ళి 1.5% కట్ చేసిరు. అదేవిధంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగులు అయితే ఇద్దరు జీతాలకు వెళ్ళి కూడా కట్ చేసిన పరిస్థితి. ఇక కొత్తగూడలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం. 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు. నేడు కొమరంభీం జిల్లాకు సీఎం 112 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. బహిరంగ సభలో ప్రసంగించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2వ విడత అనోసారి, 3వ విడత అనోసారి, బహిరంగ సభలతోటే సరిపోతుంది రేవంత్ రెడ్డికి. కేవలం ఇవాళ ప్రజాధనాన్ని అంతా వినియోగించుకొని ప్రజలను నిర్బంధంగా తీసుకొని వచ్చి ఆడ కూర్చుండబెట్టి ఈయన తన దర్పాన్ని చాటుకోవడానికి తప్ప ఒక పథకం ఒకసారి ప్రవేశపెట్టినాక పదే మరి ఆ పథకాన్ని మళ్ళీ ప్రవేశపెట్టడం ఎందుకో ఒకసారి ఆలోచన చేయాలి. ఇందిరమ్మ ఇండ్లు పథకం ప్రారంభమైంది అని అంటే అదంతా కూడా రొటీన్ గా సాగుతూ ఉండాలి. 2వ విడత అని, 3వ విడత అని. అదే రైతు భరోసాకు సంబంధించి 1 ఎకరానికి కానీ 1 సభ, 2 ఎకరానికి కానీ 2 సభ, రేపు తప్పుదారిపోయి 3వ ఎకరం ఇస్తే 3వ సభ జరుగుగానే ఆల్రెడీ ఖరీఫ్ స్టార్ట్ అయింది. మరి ఇక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయితే ఇప్పట్లో లేవు, అక్టోబర్ దాకా జరిగాయి. కాబట్టి మళ్ళా రైతులకు మొండి చేయి చూపడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. ఎందుకంటే ఆ దొంగేడుపులు చూస్తూనే ఉన్నాం. ఇవాళ ఆర్థిక మంత్రి అసలు ఖజానా నిల్లుగా ఉన్నది, మీరు అభివృద్ధి పనులకు కూడా అడగద్దు, 1-2 లక్షల ఫండ్ ఇచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే అద్వితీయ ఆర్సీబీ అట వరుసగా 2వ ఐపీఎల్ గెలిచింది. నేటి నుంచి కనీస వేతనాలు 3 జోన్లు 4 నైపుణ్య కేటగిరీలుగా విభజన. 77కు చేరిన ఉపాధి రంగాల సంఖ్య. మరి ఇక్కడ కనీస వేతనాలను సవరించి ఈయాటి నుంచే వాటిని
అమలు చేస్తామని చెప్పి చాలా గొప్పలు చెప్తా ఉన్నది. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి అంటాడు, మీరు రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకుంటాను, మరి వాళ్ళకు ధాన్యం మాత్రం మేం కొని వాళ్ళకు మరి మద్దతు ధర చెల్లించాలి, మీరేడగొంటారని చెప్తాడు. ఈయన కనీస వేతనాలు పెంచి వదిలేస్తాడు. మరి వాళ్ళందరికీ ఏదైతే ప్రభుత్వం చెల్లించేది కాదు కదా, ఇగో ఇటువంటి పనులకు మాత్రం ముందు ఉంటుంది, నేడే అమలు ఉంటది. మరి అలా నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలను ఈ ఏదైతే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వస్తుంది, 3 సంవత్సరాలు మీ పదవి కాలం పూర్తి కాబోతా ఉన్నది. ఇక మిగిలింది 2 సంవత్సరాలే. అలా లాస్ట్ ఇయర్ ఎన్నికల సంవత్సరమే, మధ్యలో ఉన్నది 1 సంవత్సరమే. ఇప్పటికైనా మీరు ఇంకా 6 గ్యారంటీలు అమలు చేయకపోతే, మహిళలకు 2500 ఇవ్వకపోతే, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇవ్వకపోతే, మరి పెన్షన్ 2000 4000 చేయకపోతే, మరి రైతు భరోసా మరి మీరు కుదించిందన్న వాళ్ళకు అందకపోతే, ఇప్పటికైనా కౌలు రైతులకు ఇవ్వకపోతే, రైతు కూలీలకు ఇవ్వకపోతే, ఆటో డ్రైవర్లకు 12,000 ఇవ్వకపోతే మరి వాళ్ళ పరిస్థితి ఏంది? విద్యా భరోసా కార్డు ఇంకెన్నడిస్తావు? మరిగా నీ ఇచ్చిన హామీలేవి ఇంకా గొప్పలు చెప్పుకుంటా, పిఆర్ స్టంట్లు చెప్పుకుంటా ఇంకా జనాన్ని ఎంతకాలం మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం చూడాలి. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తేనే ఓట్లు అడుగుతామని ప్రమాణం చేస్తారా అని చెప్పి మన ఆయన హరీష్ రావు ఏదైతే మేము రైతు డిస్కమ్ మీద మీటర్లు పెడితే ఓట్లే అడగమంటా ఉన్నాడు. అది ఈజీగా అయిపోయే పని. కానీ మేము ఇచ్చిన హామీలు నెరవేర్చకున్నా, మేము 6 గ్యారంటీలు అమలు చేయకున్నా మేము ఓట్లు అడగమనే పరిస్థితి లేదు. కనీసం కేసీఆర్ ఇచ్చిన 24 గంటల కరెంటును మేము ఖచ్చితంగా ఉచిత విద్యుత్ 24 గంటలు ఇస్తామని చెప్పే మరి ధైర్యం కూడా చేయలేకపోతా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంటే మొత్తంగా రాబోయే రోజులలో ఏ విధంగా అయితే రైతు భరోసాకు ఎసరు పెట్టిండ్రో, ఏ విధంగా అయితే బోనస్ ఇస్తామని ఎగవేస్తా ఉన్నారో, ఏ విధంగా అయితే 2 లక్షల రుణమాఫీ చేస్తా అని సగంలోనే సాప చుట్టేసిందో, మరి అదే రీతిలో ఇవాళ రాబోయే రోజులలో ఉచిత విద్యుత్ కూడా మరి మంగళం బాడబోతా ఉన్నది ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనే విషయాన్ని మరి గమనించాలి. ఇకనైనా కాంగ్రెస్ అంటే మరి ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని అధపాతాళానికి తొక్కేసి ఆర్థికంగా దిగజార్చే ఒక దుర్మార్గ పార్టీ అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని, కాంగ్రెస్ గుర్తు ఎక్కడ కనబడ్డా కూడా దానికి డిపాజిట్లు రాకుండా దాన్ని ఏదైతే అధపాతాళంలో తొక్కిపెట్టి మరి ఇక్కడ ఖచ్చితంగా ఏదైతే రాష్ట్రం కోసం, స్వరాష్ట్రం కోసం మరి ఇక్కడ ఏదైతే జెండా పట్టి ఉద్యమం చేసి స్వరాష్ట్రాన్ని సాధించిన పార్టీ, ఏదైతే తెలంగాణ ఏర్పాటు కోసమే పుట్టి తెలంగాణను బంగారు తెలంగాణగా సాధించడం కోసం, బంగారు తెలంగాణగా మార్చడం కోసమే ముందుకు సాగుతున్నటువంటి బీఆర్ఎస్ఏ తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పి గుర్తించాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తెలియబడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.